ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ అసలు ఒక రన్ మెషిన్ లాగా ఒక సిక్సర్ మెషిన్ అని చెప్పొచ్చు. ఇది నేను చెప్పడం కాదు. అసలు వైభవ్ సూర్యవంశీ ఆటను చూసి ప్రపంచ క్రికెట్ మొత్తం దద్దరిల్లిపోయింది. 29 బంతుల్లో 97 పరుగుల, అది కూడా 60 సిక్స్‌లు. ఇంకా అంటే ఈ టోర్నమెంట్‌లో తను 60 సిక్స్‌లు సాధించాడు. ఇది మామూలు విషయం కాదు. దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారు? ముఖ్యంగా దాదాపుగా 14 ఏళ్ల పాటు అన్‌టచ్డ్‌గా అంటే కనీసం దరిదాపుల్లో కూడా ఎవ్వరు రాలేని ఒక అద్భుతమైన రికార్డ్‌ను వైభవ్ బద్దలుగొట్టాడు. అదే క్రిస్ గేల్ సిక్స్‌లు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో 59 సిక్స్‌లు కొట్టాడు. ఓకే. ఇప్పటి వరకు అసలు తనని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఎవ్వరు లేరు. 14 ఇయర్స్ తర్వాత ఈ బుడ్డోడు ఇప్పుడు ఏకంగా 60 సిక్స్‌లు కొట్టాడు. అంటే టోర్నమెంట్స్‌లో. సో, ఇక్కడ మనం చూసినట్టయితే అసలు మామూలు విషయం కాదిది. నెక్స్ట్ లెవెల్ విషయం అనమాట. సో, అప్పుడు క్రిస్ గేల్ ఏమన్నాడంటే, "నువ్వు ఏం ఆటగాడివి వైభవ్. అసలు నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి నెక్స్ట్ లెవెల్ నేను ఫిదా అయిపోయాను. నువ్వు ఒక కొత్త సిక్సర్ మెషిన్‌వని నాకు అనిపిస్తుంది" అంటూ యూనివర్సల్ బేబీ బాస్ అని నిన్న మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా దద్దరిల్లిపోయింది కదా! తను యూనివర్సల్ బాసే. కానీ ఈ బాబు యూనివర్సల్ బేబీ బాస్. సో, ఇక్కడ తిను కొట్టిన నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, ఆ తర్వాత యూనివర్సల్ బాసే ఇంకో యూనివర్సల్ బాస్ అని చెప్పి ఈ బుడ్డోడిని అనడం నిజంగా గ్రేట్. ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "వైభవ్ ఆటను చూస్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. నేను క్రికెట్ చూస్తున్నప్పుడు సాధారణంగా భారత జట్టు గెలిచినా, లేదంటే ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఛేదించినా నాకు కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. కానీ ఎందుకో వైభవ్ ఆడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు తెలియకుండానే నా మనసు తట్టుకోలేకపోయింది. బహుశా క్రికెట్‌కి, ఆటగాడికి ఉన్న సంబంధం అదేనేమో" అంటూ యువరాజ్ చెప్పుకొచ్చాడు. కానీ యువరాజ్‌కి తెలియని విషయం ఏంటంటే, వైభవ్ ఔట్ అయిన తర్వాత చాలామంది మనలో కూడా అయ్యో పాపం అంటూ కళ్ళ నిమ్మట నీళ్లు పెట్టుకున్న వాళ్ళే. ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ, "నువ్వు ఒక గొప్ప ఆటగాడివి. ఆటగాడివి అవుతావు భవిష్యత్తులో అని చెప్పడం లేదు. నువ్వు ఒక గొప్పగా ఆటగాడివే వైభవ్ సూర్యవంశీ. గాడ్ బ్లెస్ యూ" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ, తన తన బ్యాటింగ్‌లో, తన ఆటలోనే ఒక పెద్ద మ్యాజిక్ ఉంది. అసలు వైభవ్ సూర్యవంశీనే ఒక 15 ఇయర్స్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన ఆటని నేనెక్కడా చూడలేదు. తన చబ్బీ, బబ్లీ లుక్స్ నిజంగా ఏదైనా స్కూల్‌కెళ్ళి చదువుకోవటము, లేదంటే సినిమాలకు వెళ్ళటము, ఇట్లాగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంత గొప్ప బాధ్యత తీసుకున్నాడంటే మామూలు విషయం కాదు అంటూ దేశ విదేశాలకు సంబంధించిన క్రికెటర్లందరూ కూడా చాలా గొప్పగా వ్యాఖ్యానించారు.